జై శ్రీ గణేష్ మనందరికీ తెలిసిందే వినాయకుడు మొదటి పూజలు అందుకునే దైవం. కానీ వినాయకుడి తల విషయంలో చాలా సందేహాలుంటాయి. శివుడు తన కొడుకు తల తీసినప్పుడు తెలుసుకోలేరా అని. శివుడు దేవతల్లో గొప్పవాడు. మరెందుకు గజముఖాన్ని వినాయకుడిని తలగా పెట్టాడు? సంహరించిన తలని ఎందుకు పెట్టలేకపోయాడు? మన పురాణాలలో ప్రతి అవతారానికి ఒక కథ ఉంటుంది. అలాగే ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది. రాముని అవతారం రావణాసుని సంహరించడానికి. కృష్ణుని అవతారం నరకాసురుని వధించడానికి జరిగింది. అలాగే వినాయకుని అవతారం కూడా ఒక కారణం ఉంది. పూర్వము గజముఖాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవారు. ఆ రాక్షసుడు ఎలా ఉంటుండే అంటే సేమ్ ఏనుగు తలతోనే ఉండేవాడు. గజముఖాసురుడు శివుని దగ్గర నుంచి ఒక వరం అడిగాడు. ఆ వరం ఏంటి అంటే స్త్రీ పురుష సమూహం లేకుండా, స్త్రీకి పుట్టకుండా నన్ను చంపేవాడు ఎవరు ఉండకూడదు. అలానే నన్ను మనుషులు ఎవరు చంపకూడదు అని ఒక వరం అడిగాడు. ఇది జరగదు అని తెలుసు కాబట్టి అలాంటి వరం అడిగాడు. శివుడు కూడా ఆ వరం ఇచ్చాడు తప్పక. తరువాత పార్వతీదేవి పసుపుతో ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి వినాయకుడిని సృష్టించింది. వినాయకుడు పాపాన్ని, ఆటంకాలను తొలగించేవాడు. వినాయకుడిని కాపలాగా పెట్టి ఎవరు లోపలికి రాకూడదు అని చెప్పి వెళ్ళిపోయింది. శివుడు ఇంటికి వస్తుండగా వినాయకుడు వారిని ఆపుతారు. ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగి శివుడు వినాయకుని తలని తీశాడు. ఆ తర్వాత ఏనుగు తల తెచ్చి వినాయకునికి అతికించారు. ఇప్పుడు వినాయకుడు ఏనుగు తలతో గజముఖం రూపంలో ఎదురు ఉంటాడు. తరువాత గజముఖాసురుడు శక్తులను పెంచుకొని వినాయకుని ఎదురుగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయానికి వినాయకుడు మరియు గజముఖాసురుని మధ్య యుద్ధం జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. కానీ గజముఖాసురుడు వినాయకుని బలాన్ని, సాహసాన్ని ఎదురుగా నిలబడలేకపోయాడు.